వైష్ణవి శోభన్‌ని కింద పడుకోమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ "నీతో మాట్లాడలేం కదా! సరే నేను కింద పడుకుంటాను. నువ్వు పైన పడుకో" అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ అలా పడుకుంటూ ఉంటారు. ఇంతలో మధ్యరాత్రిలో దోమలు బాగా కుడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న శోభనయితే ఒక్కసారిగా తులుక్కున లెగుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి దోమలు కుట్టడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తను అలా ఇబ్బంది పడటం చూడలేక అక్కడ ఉన్న శోభనయితే దోమలను తరుముతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా లెగిచి "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ "నువ్వు దోమలు కుడుతున్నాయి కదా! ఇబ్బంది పడుతున్నావు. అందుకే ఇలా తరుముతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే సరే అని చెప్పి పడుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడే పడుకుండిపోతూ ఉంటారు. ఇంతలో ఇంటి ఓనర్స్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఎవరండి వీళ్ళు? ఇలా వచ్చారేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే "ఎవరో దొంగలులా ఉన్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ మాత్రం "వీళ్ళు దొంగలు కాదండి, లవర్స్‌లా ఉన్నారు. చూడండి ఎలా కౌగిలించుకొని మరీ పడుకున్నారో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న వాళ్ళ ఆయన్ని వీడియో తీయమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరిని లేపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా తులుక్కని లెగుస్తూ ఉంటుంది. "ఎవరమ్మా నువ్వు? ఇక్కడే నీకు దొరికిందా? మా ఇంట్లోనే ప్లేస్ దొరికిందా ఇలా ఉండడానికి?" అని చెప్పేసైతే చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న వాడిని కొడుతూ ఉంటుంది. "నేను ఎస్ఐని, నేను పోలీస్ ఆఫీసర్‌ని. నాతో ఇలా మాట్లాడడం నీకు ఎలా ఉంది? నేను మీ ఇంట్లో దొంగలు పడితే ఇక్కడికి వచ్చాను. అలాగే నా వెనకాతల వీడు కూడా వచ్చాడు. మేము రాత్రి ఒక క్షణం ఇలా పడుకున్నాము అంతే" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసైతే ఆ వీడియోని ఆన్‌లైన్‌లో పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వీడియో న్యూస్‌లో రావటంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి వైష్ణవి వాళ్ళు ఇలా చేశారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ వీడియోని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.